డబ్బులు కాంట్రాక్టర్ ఇవ్వకుండా ఆ పథకం ద్వారా ఇప్పిస్తారు. తద్వారా కాంట్రాక్టర్‌కి వెసులుబాటు కల్పిస్తారు. ఇక్కడ ఇప్పుడు అట్లాంటి పనులే జరుగుతున్నాయి. దీని వలన లేట్ అయ్యుండొచ్చు. ఎందుకంటే సదరు కాంట్రాక్టర్ ఆ పని పూర్తి చేస్తే తప్పించి ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వదు. ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వకపోతే పైన ఆ డబ్బులు రావు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని పెట్టింది. దాన్ని వీళ్ళు మధ్యలో డ్రాగ్ చేస్తున్నారు. లేదంటే కావాలని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త ప్రతిపాదన ప్రకారం ఎక్కడైనా పని ఉపాధి హామీ పనిని ఫిక్స్ చేస్తారో ఆ పని డీటెయిల్స్ అందులో అప్లోడ్ చేయాలి యాప్‌లో. ఆ పని 50 లక్షల లోపు మాత్రమే అయ్యుండాలి. ఇదివరకు ఏంటంటే 1.5 2 కోట్లు మామూలు పనులు కూడా కాంట్రాక్ట్ ఇచ్చి ఉపాధి హామీ కిందకు చూపెట్టేసి ఆ కూలీ డబ్బులు మళ్ళీ ఆ కాంట్రాక్టర్కే ఇస్తూ వచ్చారు. అంటే పేరుకి ఇక్కడ ఉపాధి హామీ, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పనుల్ని ఇలా చేయించుకుంటూ అది పేరు రాష్ట్ర ప్రభుత్వాలకు పోతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్న సంగతి ఆ ఉపాధి కూలీకి కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండేది. దాన్ని ఇప్పుడు మార్చేటటువంటి ప్రయత్నం అన్నటువంటిది తీసుకొస్తున్నది అత్యంత కీలకమైనటువంటిది. ఇందులో భాగంగా ఏం చెప్పిందంటే, నువ్వు ఫస్ట్ రోజున అప్రూవల్ అయినప్పుడు అప్రూవల్ దాంట్లో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాతన పని జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు ఎంత పని అన్నట్టు